తోటకూర పప్పు కోసం అయితే ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకోవాలి. ఈ పప్పునైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అలాగే టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటితో పాటుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు వీటన్నిటిని వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు. సో మనకి పప్పు బాగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత ఈ పైన వాటర్ని పక్కకు తీసేసుకున్నాను నేను. మిగతా దాన్ని మెత్తగా ఎనిపేసుకుంటున్నాను అనమాట. ఆ వాటర్ మళ్ళీ ఇందులో పోస్తే పప్పు చాలా బాగుంటుంది. సో పప్పులో ఉన్న ఫ్లేవర్స్ కూడా పోకుండా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా పోపు పెట్టేసుకొని అందులో అయితే పప్పు వేసుకోవటమే. రుచికరమైన తోటకూర పప్పు రెడీ.